హలో, హాయ్, వెల్కమ్ టు లండన్ కళ్ళు తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ లండన్. అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్టయితే నా పేరు హర్ష కాగితాల. నేను లండన్లో ఉంటాను. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టినా కూడా మంచి టాపిక్ అవడం వల్ల చాలా అంటే చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా ఆ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ వల్లే. అంటే యూనివర్సిటీస్ బాగాలేని యూనివర్సిటీస్ పెడితే మీరు పెట్టిన ఎంక్వైరీస్, మీరు ఇంకా వీడియో లాస్ట్లో నేను ఇచ్చిన ఒక చిన్న హింట్తోనే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దానికి తోడు మీరు పెట్టిన కమెంట్స్ వల్ల కూడా వీడియో ట్రిగర్ అయింది నాకు. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగే మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ ఒక కమెంట్ కూడా చేయడానికి ట్రై చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మన వీడియో చూసే వాళ్ళలో మోర్ దెన్ 80% సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మంచి కంటెంట్ వస్తాం, సబ్స్క్రైబ్ చేసి చూడటం తప్పలేదు కదా. ఓకే, ఈ వీడియో తర్వాత సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది అనుకుంటున్నాను. ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం కదా. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వీడియో అయితే ఓపెన్ చేసి ఉంటారు. ఒకసారి టాపిక్లోకి వెళ్ళే ముందు బ్రీఫ్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఒక అవుట్లైన్ అయితే చెప్తాను. ఇప్పుడు నేను థంబ్నెయిల్లో చెప్పినట్టు అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ చేస్తున్న మోసం లేదా చీటింగ్ ఆర్ మాయ అనుకోండి. నేను పర్టికులర్గా ఏ కన్సల్టెంట్ని కానీ, ఏ సో కాల్డ్ కన్సల్టెన్సీని కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ నేను ఉద్దేశించి వీడియో తీయట్లేదు. ఇన్ జనరల్గా తీస్తున్నాను. కాబట్టి మీరు ఎవరిని రిలేట్ చేసుకోవద్దు ఈ వీడియో వల్ల. అలా అని అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ అందరూ ఇలాగే ఉన్నారు అంటే ఈ వీడియోలో నేను చెప్పబోతున్న ప్రొసీజర్ అందరూ ఇదే చేస్తున్నారు అనట్లేదు. కాకపోతే మోస్ట్లీ అన్నీ ఇలాగే ఉన్నాయి. మనీ ఓరియంటెడ్ కన్సల్టెన్సీస్ లాగే ఉన్నాయి. అది మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీని నుంచి మీరు ఎలా తప్పించుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను. నేను చెప్తున్న ఒక్కొక్క పాయింట్ ఖచ్చితంగా మీరు ఇప్పటిదాకా కన్సల్టెన్సీస్ కనుక వెళ్ళుంటే రిలేట్ అవుతూనే ఉంటారు. వీడియో చూసేంతసేపు రిలేట్ అవుతారు. కమెంట్ కూడా చేస్తారు, ఎస్ ఇది నేను ఫేస్ చేశాను అని. మెయిన్ మన లాస్ట్ వీడియోకి ఒక అతను కమెంట్ చేశాడు. నేను చెప్పినట్టుగానే అతను ఏమేమి ఫేస్ చేశాడని ఒక పెద్ద కమెంట్ అయితే చేశాడు. నేను ఆ కమెంట్ స్క్రీన్ మీద ఇస్తాను. ఈ కమెంట్ చూడకపోతే మీరు చూడండి. ఈ కమెంట్ చూసిన తర్వాత నాకు వీడియో చేయాలనిపించింది. అండ్ ఇంకొందరు కూడా నేను టాప్ 10 యూనివర్సిటీస్ బాగాలేదని పెడితే కొందరు నీకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని అడిగారు. అప్పుడు ఐడియా వచ్చింది, నిజమే కదా, నార్మల్గా మన కన్సల్టెంట్స్ అందరూ మిమ్మల్ని పంపించేది డబ్బుల కోసమే కదా అని చెప్పి నాకు వచ్చిన నెగిటివ్ కమెంట్ వల్ల కూడా ఈ వీడియో చేద్దామని అయితే పాజిటివ్ ఇంటెంట్ తీసుకొని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ కన్సల్టెన్సీస్ అనేవి ఏం చేస్తాయి, ఎలా చేస్తాయి అనేది అయితే నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ మీలో ఎవరైనా కన్సల్టెన్సీకి వెళ్ళి అబ్రాడ్ ఎడ్యుకేషన్కి యూనివర్సిటీస్ పిక్ చేసుకోవడానికి అప్లై చేయడానికి వెళ్దాం అనుకుంటే అది ఏ కంట్రీ అయినా కానండి, యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, ఏ కంట్రీ అయినా కావండి, ఈ ట్రాప్ ఎలా స్టార్ట్ అవుతుందని చెప్తాను. వెళ్ళగానే మేము 1 రూపీ కూడా ఛార్జ్ చేయము, మొత్తం ఫ్రీగా చేసి పెడతామని చెప్తారు. నెంబర్ 1 ట్రాప్. రెండోది, మీకు లోను ఏమీ తీసుకోవాల్సిన పని లేదు. మీ కనుక బ్యాక్గ్రౌండ్ లేక ఫైనాన్షియల్ కష్టంగా ఉంటే ఫేక్ లోన్ డాక్యుమెంట్స్ మేమే ఇప్పిస్తామంటారు. లేదా మీ దగ్గర ఏదో చిన్న గొప్ప ల్యాండ్ ఉంది, దానికి లోన్ కూడా మేమే హెల్ప్ చేస్తూ ఉంటారు. మా స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. సో మీకు ఎయిర్పోర్ట్ పికప్ డ్రాప్ ఉంటుంది. ఇనీషియల్గా 1 మంత్ అకామిడేషన్కి ఇబ్బంది ఉండదు. పార్ట్ టైం జాబ్ అసిస్టెన్స్ అని చెప్తారు. అంటే పార్ట్ టైం జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళ స్టూడెంట్స్ అసిస్ట్ చేస్తారు మిమ్మల్ని, ఇది చెప్తారు. ఇంకొకటి, కాలేజీకి ఫీజు కట్టాలి కదా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, దానికి గ్రీన్ ఛానల్లో మా వాళ్ళు ఉన్నారు, దానికి కూడా హెల్ప్ చేస్తారంటారు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ట్రావెల్ కార్డ్స్ ఉంటుంది సార్, దాంట్లో కూడా మా వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా మేము హెల్ప్ చేస్తూ ఉంటారు. సో జెన్యూన్గా చేసే కన్సల్టెన్సీస్ కూడా ఇవి చేస్తాయి. కాకపోతే ఎయిర్పోర్ట్ పిక్ డ్రాప్ చేస్తాము, ఇంకా అక్కడ మా వాళ్ళు ఉన్నారు, సో పార్ట్ టైం జాబ్ అసిస్టెన్స్ ఇప్పిస్తాము, ఇలా సోదంతా చెప్పరు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు మీ దగ్గర 1 రూపీ కూడా తీసుకోకపోవడానికి గల కారణం, నేను దీన్ని ఎక్స్పోజ్ చేయటం కరెక్ట్ కాదు, బట్ నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను ఎందుకంటే చెప్తాను. ఇప్పుడు యూకేలో మనం మాట్లాడుకున్నట్టు ఒక 140 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. ప్రతి యూనివర్సిటీకి ఒక స్టూడెంట్ని కనుక ఒక కన్సల్టెంట్ అనేవాడు పంపిస్తే వీళ్ళకి కమిషన్ వస్తుంది. ఖచ్చితంగా రావాలి, వాళ్ళు మిమ్మల్ని ఇంత కష్టపడి ప్రొసీజర్ చేస్తున్నారు కాబట్టి రావాలి. కాకపోతే వీళ్ళకున్న లిస్ట్లో
కొన్ని నేను చెప్పినట్టుగా ఉన్న కొన్ని వర్స్ట్ కాలేజీలు చూసారా, ఆ కాలేజ్ వాళ్ళు కమిషన్ ఎక్స్ట్రా ఇస్తారు. ఇప్పుడు ఒక డీసెంట్ కింగ్స్టన్ యూనివర్సిటీ అనుకుందాం, 50-60లో ఉంది ర్యాంక్. కింగ్స్టన్ యూనివర్సిటీ కనుక ఒక స్టూడెంట్ని పంపిస్తే వీళ్ళకి ఒక 1500 పౌండ్లు వస్తాయి, అంటే 1,50,000 వస్తాయి. అలా కాకుండా చెత్త యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటి పేర్లు నేను చెప్పను, చెత్త యూనివర్సిటీస్ ఉన్నాయి, అవి నేను పెట్టిన లిస్టులోకి వెళ్ళి చెక్ చేయండి. వాటికి పంపిస్తే 3000 పౌండ్స్, 2800 పౌండ్స్, ఇంకా కొన్ని యూనివర్సిటీస్కి ఇంకా కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళగానే వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఏం చదివారనేది మిమ్మల్ని అడగరు, మిమ్మల్ని ఎక్కడికి పంపిద్దామని మిమ్మల్ని ట్యూన్ చేస్తారు. ఎలా అంటారు, పలానా కాలేజ్ ఉంది, అప్లై చేయగానే వచ్చేస్తుంది, నేను మాట్లాడతాను, 2500 సంథింగ్ మీకు స్కాలర్షిప్ వస్తుంది, ఇంక మీరు ఏం కోర్స్ తీసుకోవాలి ఏంటో అడగరు మిమ్మల్ని, నువ్వేం చదవాలి అనవసరం. మేనేజ్మెంట్ కోర్స్ వాడు పడేస్తారు మీ మొహాన, బిజినెస్ మేనేజ్మెంట్ అంటారు, ఇంకేదో మేనేజ్మెంట్ అంటారు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటారు, ఏదైనా సరే మేనేజ్మెంట్ కోర్స్ పడేయాలి, వాళ్ళకున్న లిస్టులో ఉన్న ఆ కాలేజీల్లో పడేసేసి మిమ్మల్ని పంపించేయాలి. మీ దగ్గర నుంచి అంటే ఇండైరెక్ట్గా మీ డబ్బులే కదా యూనివర్సిటీ కూడా ఇచ్చేది, ఆ 2 లక్షలు 3 లక్షలు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు మీ కెరీర్ ఏంటి, మీరేంటి, మిమ్మల్ని ఆలోచించుకున్న టైం ఎవరు. మీలో ఎవరైనా తెలివిగా ఉండి అదేంటి నేను బీటెక్ చదివాను కదా ఇదెందుకు చేస్తుందని ఆలోచించే లోపు లెక్కల స్ట్రాటజీ మొదలు పెడతారు మీ మీద. ఏంటనుకున్నారు, ఇండియన్స్ అందరికీ ఏంటి, డబ్బు అంటే ఇష్టం, కాబట్టి మిమ్మల్ని డబ్బు స్ట్రాటజీతో కొనడం స్టార్ట్ చేస్తారు. ఏముంది, నువ్వు అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేస్తావు కదా, అవర్లీ 13 పౌండ్స్ వస్తాయి, 20 అవర్స్ చేస్తావు, మన వాళ్ళు చాలామంది క్యాష్ ఇన్ హ్యాండ్ చేస్తున్నారు, నువ్వు చేస్తావు, నెలకి ఎంత లేదని ఒక 3000 పౌండ్స్ సంపాదిస్తావు, అంతే, అంటే 3 లక్షలు సంపాదిస్తావు. మీరు షేర్లో ఉంటారు కాబట్టి మీకు 500 పౌండ్లు అయిపోద్ది, నువ్వు మంత్లీ 2.5 lakhs సేవ్ చేస్తావు అంటాడు. అక్కడ పోతాయి నువ్వు చదవాలనుకున్నది, నువ్వు వెళ్ళాలనుకున్నది, నువ్వు చేస్తుంది మొత్తం పోతాయి. కాబట్టి వాళ్ళ ట్రాప్లో నువ్వు కరెక్ట్గా ఇరుక్కుపోతావు. నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది, వీలైతే అది నా డ్రైవ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ మీకు పెట్టడానికి కామెంట్స్లో పిన్ చేయడానికి ట్రై చేస్తాను. విషయం ఏంటంటే, ఒక ఏజెంట్కి ఒక బేసిక్ ఒక ఏజెంట్కి, ఒక చిన్న కార్ ఏజెంట్కి ఒక స్టూడెంట్ని ఒక యూనివర్సిటీకి పంపిస్తే ఎంత వస్తుంది కమిషన్, అది ఇన్ జనరల్గా ఏ యూనివర్సిటీస్కి ఎంతెంత కమిషన్ వీడికి వస్తుంది అనే దాని మీద నేను నా దగ్గర పీడిఎఫ్ ఉంది, ఒక ఏజెంట్ దగ్గర నుంచి తీసుకున్నాను, అది షేర్ చేస్తాను. అది చూసి ఎక్కువ మార్జిన్ వచ్చే యూనివర్సిటీ అంటే వాడు బాగుపడిపోకూడదు అని మీరు ఆ యూనివర్సిటీకి వెళ్ళటం స్కిప్ చేయాలని కాదు, జస్ట్ మీరు అప్లై చేస్తున్నప్పుడు ఒక ఏజెంట్ మిమ్మల్ని కనుక పుష్ చేస్తుంటే, క్లచ్ తొక్కుతుంటే యూనివర్సిటీకే వెళ్ళండి అని అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి వాడికి దీని మీద ఎక్కువ వచ్చింది కాబట్టి. కాబట్టి కొన్ని యూనివర్సిటీలు చెప్పమంటారా, ఎగ్జాంపుల్ బీబీపీ, వర్స్ట్ యూనివర్సిటీ, అసలు బాగోదు ఆ యూనివర్సిటీ. అది మరి ఎందుకు వెళ్తున్నారో ఏంటో తెలియదు, ఈ మధ్యకాలంలో చాలామంది వెళ్ళిపోతున్నారు. కారణం లిస్ట్ ఇస్తాను, లిస్ట్లో చూడండి వాడి మీ మీద ఎంత వస్తుందని, అందుకే మనం పుష్ చేస్తున్నాడు, ఈజీగా వచ్చేస్తుందని. అదైతే వర్స్ట్ కాలేజ్, అది నేనైతే ఎవరికి సజెస్ట్ చేయను, ఇప్పుడు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను. కాబట్టి వాడికి వచ్చే ఆ 2 లక్షలు 3 లక్షల కోసం మిమ్మల్ని అయితే బలి చేయడానికి అయితే వాడు సిద్ధపడుతున్నాడు. అలానే వాడు తప్పు అనట్లేదు, వాడి బిజినెస్ వాడు చేస్తున్నాడు, తప్పు అయితే మిమ్మల్ని నేను చెప్తున్నాను, అంటే సో కాల్డ్ వాళ్ళు నమ్మి అప్లై చేసే వాళ్ళని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా వెళ్ళిపోవాలి, ఏదో కంట్రీ వెళ్ళిపోవాలి అని చెప్పి తక్కువలో వచ్చేస్తుంది, తక్కువ బడ్జెట్లో అయిపోతుందని చెప్పి మనం అయితే వెళ్ళిపోతున్నాం తప్ప, అసలు మనం టైం ఇన్వెస్ట్ చేసి ఎందుకు వెళ్తున్నాం అని అయితే మనం అసలు అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి ఏజెన్సీల దగ్గరికి వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు, ఏజెన్సీల దగ్గరికి వెళ్ళండి, కానీ మీకు కావాల్సింది మీరు చేయండి, మీకు కావాల్సింది మీరు అడిగి తీసుకోండి. అది ఎప్పుడు చేయగలుగుతారు, మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేసి మీరు ఏం చదవాలనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారో అని దానికి తగినట్టుగా మీరు కోర్స్ డిసైడ్ చేసుకొని, దాని మీద మీకు నచ్చిన కోర్స్ ఏ యూనివర్సిటీలో ఉందని మళ్ళీ టైం స్పెండ్ చేసి కొంచెం రీసెర్చ్ చేసి, దాని తర్వాత ఆ ఫీ మీ బడ్జెట్లో ఉందా లేదా అని మళ్ళీ రీసెర్చ్ చేసి దాన్ని లిస్ట్ అవుట్ చేసుకొని, ఒక 5 యూనివర్సిటీలో లేదా 6 యూనివర్సిటీలో లిస్ట్ అవుట్ చేసుకొని, అప్పుడు కనుక మీరు ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినా సరే, అరే బాబు నాకు ఇదే కావాలి, నాకు తెలుసు, నేను అన్నీ చెక్ చేశాను, ఇది అప్లై వస్తే వచ్చిద్ది లేదా రాదు, లేదా వస్తుంది నేను ఆల్రెడీ చూశాను అంటే వాడు చేస్తాడు. ఒకవేళ వాడికి తక్కువ మేబీ ఏమంటారు కమిషన్ వస్తున్నా సరే మీ దగ్గర నుంచి ఒక 5,000 10,000 ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తాడు. కాబట్టి మీ మీద మీరు అయితే ఏమంటారు టైం స్పెండ్ చేయండి. అండ్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీడియోనే
లాస్ట్ వీడియోలో అంత క్లియర్గా చెప్పాను. డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో లింక్ అయితే నేను పెడుతున్నాను. అది క్లిక్ చేసి మీ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే యూనివర్సిటీస్ ర్యాంకింగ్ వస్తాయి. మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా ఆ కోర్సు తగినట్టుగా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వస్తాయని క్లియర్గా వీడియోలో 1కి 10 సార్లు చెప్పాను. ప్రతి కమెంట్లో మెన్షన్ చేశాను. కానీ ఏ ఒక్కరు మీ మీద మీరు టైం స్పెండ్ చేయడానికి సిద్ధపడలేదు, ఇష్టపడలేదు కూడా. ప్రతి ఒక్కరు కోర్స్ పేరు చెప్పి, యూనివర్సిటీ పేరు చెప్పి ఎలా ఉంటుంది నువ్వే చూసి చెప్పు అంటున్నారు. మీ మీద మీరు టైం స్పెండ్ చేయకపోతే నేను ఎందుకు చేస్తాను? కానీ కన్సల్టెన్సీస్ చేస్తాయి. ఎందుకు? వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీకి పంపిస్తాయి. వాళ్ళకేముంది 6 మంత్స్ తర్వాత వాళ్ళకి వచ్చే 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకి వచ్చేస్తాయి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అందులోంచి పాస్ అవుట్ అవ్వలేరు. అయినా మీరేం బాగుపడరు. ఫైనల్‌గా నేనేం చెప్తానంటే బ్లైండ్‌గా మీ లైఫ్‌ని కన్సల్టెన్సీస్ చేతిలో పెట్టి మిమ్మల్ని వాడు క్యాష్ అవుట్ చేసుకునేలాగా చేయొద్దు. ఆ లిస్ట్‌లో నేను పెట్టే ఆ లిస్ట్‌లో చూస్తే ఎగ్జాంపుల్ ఒక మీడియం సైజ్ ఒక కన్సల్టెన్సీ ఉంటే వాడి కన్సల్టెన్సీలోంచి 30 మందిని వాడు పంపిస్తే ఒక్కొక్కరి మీద 1,50,000 లెక్కన వేసుకున్నా సరే వాడి ఇన్కమ్ ఎంత ఉంటుందో చూడండి. 45 lakhs పర్ ఇంటేక్ ఉంటుంది. సంవత్సరానికి 3 ఇంటేక్‌లు ఉన్నాయి. వాడు కోట్లు సంపాదిస్తున్నాడు. ఇక్కడికొచ్చి సో కాల్డ్ వాడు చెప్పిన లెక్కలు విని ఇక్కడికొచ్చి మనం ఎంత సంపాదిస్తున్నాం? ఆల్రెడీ ఈ వీడియో చూసే వాళ్ళలో రీసెంట్ వచ్చిన ఇంటేక్ ఉంటారు. వాళ్ళు రిలేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పింది ఏంటి? ఇక్కడ జరుగుతుంది ఏంటి అని. మీరు ఇప్పుడు వద్దాం, ఈ ఇంటేక్‌కి వద్దాం, నెక్స్ట్ ఇంటేక్‌కి వద్దాం అనేవాళ్ళు ఇక్కడ వాళ్ళు కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు రీల్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళైతే హైఫైగా మంచి పాష్ ఎన్విరాన్మెంట్లో రీల్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి అవి చూసి ఇక్కడికి వచ్చి ఏదో ఉద్ధరిస్తున్నారని మీరు అనుకుంటారు. బట్ అయితే కాదు. నేను పెట్టే వీడియోస్‌లో ఆల్మోస్ట్ రియాలిటీని నేను చూపించడానికి ట్రై చేస్తాను. నాలాగే చాలామంది ఒరిజినల్‌గా ఇక్కడేం జరుగుతుందని రియాలిటీని చూపించడానికి ఈ మధ్య కాలంలో ట్రై చేస్తున్నట్టు నేను చూస్తున్నాను. కానీ ఇంకొందరైతే ఇంకా అదే సర్చ్ కంటెంట్ చేసుకుంటూ కూర్చున్నారు. మీకు బెనిఫిట్స్ వస్తే తీసుకోండి. ఐ మీన్ మీ కన్సల్టెన్సీ వాడు మీకు నచ్చిన యూనివర్సిటీ అప్లై చేయించి, మీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారని, మిమ్మల్ని గ్రూప్‌తో పంపిస్తారన్న, అకామిడేషన్ ఇప్పిస్తారని తీసుకోండి. కాకపోతే వాడికి బెనిఫిట్ అయ్యి మీరు నష్టపోయేలాగా మీరు చేయొద్దు. ఏదో కాలేజ్ దగ్గర వెళ్ళిపోదాం, అక్కడ ఉండిపోదాం అంటే రండి పర్వాలేదు. బట్ 2, 3 సంవత్సరాల తర్వాత తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడి రండి. లేదు అనుకుంటే మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్పినట్టు ఇందాక ఒక కమెంట్ అన్నా కదా! మీ వీడియో అయిపోయిన తర్వాత ఆ కమెంట్ చెక్ చేయండి. అతను ఏం చెప్పాడు? తన రీసెర్చ్ తనే చేసి, తన కాలేజ్ తనే పిక్ చేసుకొని, తనే వెళ్ళి అక్కడ మన తెలుగు ఐ మీన్ ఇండియన్స్ తక్కువ ఉండటం వల్ల, మన ఇండియన్ కమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల సో వీళ్ళకి ఏమంటారు అక్కడ ఎన్విరాన్మెంట్లో బాగా కలిసి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ జాబ్లో ప్లేస్ అయ్యారు అని. ఇప్పుడు అందరూ వచ్చేది ఎండ్ ఆఫ్ ద డే జాబ్ కోసమే. కాబట్టి ఇక్కడికి వచ్చి పార్ట్ టైం చేద్దాం, సర్వైవ్ అవుదాం అనేది కొన్ని రోజులే. కానీ ఎండ్ ఆఫ్ ద డే మాస్టర్స్ చేసేవాళ్ళు అందరూ 25+, 25 అట్లీస్ట్ ఉంటారు. సో ఇక్కడ సెటిల్ అవ్వడానికనే వస్తున్నారని 90% నేను అనుకుంటున్నాను. మీరు కూడా అందులో ఒకరైతే ఈ వీడియోలో నేను చెప్పిన ప్రొసీజర్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా 99.9% సక్సెస్ఫుల్ అవుతారు. ఐ మీన్ నేను చెప్తుంది లాంగ్ టర్మ్‌లో మాస్టర్స్ తర్వాత ఏంటి అని. మాస్టర్స్‌కి రావడం ఏముందండి. అందరూ ఇవాళ రేపు అందరూ వచ్చేస్తారు. ఒక 15 లక్షలు, ఒక 10 లక్షలన్నా వచ్చేస్తారు. తర్వాత సర్వైవ్ అవ్వటమే కదా మెయిన్ ఛాలెంజ్. ఇది నా 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నేను బేస్ చేసుకొని చెప్తున్నాను. వేరే వాళ్ళు ఏమైనా చెప్తే వినండి మీకు జెన్యూన్‌గా అనిపిస్తే. బట్ నేను చెప్తుంది ఓన్లీ మీ బెనిఫిట్ కోసమే. కాబట్టి ఈ కన్సల్టెన్సీ స్కామ్ అనేది వీలైనంత వరకు ఎరాడికేట్ చేయాలి అంటే మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు నచ్చిన యూనివర్సిటీకి రండి. మీకు నచ్చిన కోర్స్ ఐ మీన్ నెక్స్ట్ ఫ్యూచర్‌లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో దానికి తగినట్టు కోర్స్ డిసైడ్ చేసి తీసుకోండి. మరైతే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న కంటెంట్ అంతా కరెక్ట్‌గానే చెప్పాను అనుకుంటున్నాను. బట్ నేను చెప్పాలనుకున్నది అయితే మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేయండి. హోప్‌ఫుల్లీ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎవరైనా సరే యూకేకి వద్దాం అనుకునే వాళ్ళు కన్సల్టెన్సీకి బ్లైండ్‌గా పరిగెడదాం. మన మార్క్ లిస్టులు పేపర్‌లో పట్టుకొని పరిగెట్టేద్దాం వచ్చేస్తుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లండన్ కథలు.